టీడీపీలో బోండా ఉమా పైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయా? ముద్రగడ పద్మనాభం సంతాప సభకు వెళ్ళడమే బోండా చేసిన తప్ప? అంబటితో మాట్లాడినటువంటి తీరు టీడీపీకి అభ్యంతరకరమైందా? నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధుగా. తెలుగుదేశం ముఖ్య నాయకుడైనటువంటి బోండా ఉమా తెలుగుదేశం పార్టీ యొక్క క్రమశిక్షను ఉల్లంఘించాడనేది ఒక చర్చనీయాంశంగా మారింది. నిజానికి బోండా ఉమా ఎలాంటి క్రమశిక్షను ఉల్లంఘించిండు, ఎందుకు ఆయన పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది, లేదంటే వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? టీడీపీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కమ్మ కాపు అనేది అక్కడ ముఖ్యంగా ఒక భేదం కనిపిస్తుంది. ఈ కమ్మ కాపు అనేది ఇక్కడ టీడీపీకి కానీ అక్కడ వైసీపీకి కానీ రాజకీయ కేంద్రాలకు ఒక బిందువుగా, ఒక ఘర్షణ వాతావరణంగా, లేదంటే ఒక చర్చించే అంశంగా మారింది. ఈ నేపథ్యంలో గతంలో జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ముద్రగడ పద్మనాభం వివరించిన విధానం ఏదైతే ఉందో అది ఆ కాపు రాజకీయాల్లో ఒక వర్గ పోరాటానికి, లేదంటే పవన్ కళ్యాణ్ వర్సెస్ ముద్రగడ పద్మనాభం ఈ విధంగా తయారైంది. ఆ తయారైనటువంటి తర్వాత జరిగిన పరిణామాలతోటి అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ పోయి టీడీపీ పార్టీ వచ్చింది. టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి జనసేన బీజేపీ మద్దతుతోని ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం ఇటీవల కాలం చెల్లిపోవడంతో అతనికి అన్ని పార్టీలు సంతాపం ప్రకటించాయి. చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మిగతా వాళ్ళందరూ కూడా సంతాపం ప్రకటించారు. కానీ ముద్రగడ పద్మనాభం యొక్క సంతాప సభకు అదే కాపు సామాజిక వర్గానికి చెందిన బోండా ఉమా వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళి ఆ సంతాప సభలో మాట్లాడినటువంటి విధానమే కానివ్వండి, అదేవిధంగా అదే సంతాప సభలో తనకు గతంలో 30 ఏళ్ళుగా పరిచయం ఉన్నటువంటి అంబటి రాంబాబుతోటి ముచ్చటించిన విధానం ఏదైతే ఉందో అది టీడీపీలో ఒక చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అధినేత కుమారుడు లోకేష్ను అనరాని మాటలు అన్నటువంటి అంబటి రాంబాబుతోటి బోండా ఉమా ఎలా మాట్లాడతాడు? నీకే పరిచయం ఉన్నా కానీ పార్టీ నాయకుడిని, పార్టీ అధినేతను తీవ్ర పదజాలంతో దూషించినటువంటి అంబటి రాంబాబుతోటి మాట్లాడాల్సినటువంటి అవసరం బోండా ఉమాకి ఎందుకు వచ్చింది? ఒకవేళ మాట్లాడితే హాయ్ బాయ్లాగా ఉండాలి తప్ప కూర్చొని మాట్లాడుకొని చర్చించుకునేంత సీన్ ఎందుకు వచ్చింది? ముద్రగడ పద్మనాభం సంతాప సభకు పోవడం తప్పు కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులతో బోండా ఉమాకు పనేంటి? ఇలాంటి అంశాలు టీడీపీలో ఒక అంతర్గత చర్చనీయాంశంగా మారాయి. దీంతో బోండా ఉమాను వివరణ కోరే స్థాయికి వచ్చింది. అసలు ఎందుకు మాట్లాడినావు, ఏం మాట్లాడినావు, ఆ దానికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా టీడీపీ అధ్యక్షుడు పల్లా కానీ, లేదంటే టీడీపీ చెందినటువంటి మంత్రి నిమ్మల రామానాయుడు కానీ బోండా ఉమాను వివరణ కోరారు. వివరణ కోరితే అక్కడ ఉన్న ఆ సందర్భంలో ఆ పక్క కూర్చోవడం వల్ల బాగున్నావా అనే క్షేమ సమాచారాలు మాత్రమే మాట్లాడుకున్న తప్ప పార్టీకి సంబంధించి నేనేం వ్యతిరేకంగా మాట్లాడలే. పార్టీకి అవతల పార్టీ వ్యక్తులతో కూడా నేను సన్నిహితంగా ఏం లేను. నేను వైఎస్ఆర్సీపీకి దగ్గరయ్యే వ్యక్తిని కాదు. నేను ఇన్నేళ్ళుగా టీడీపీలోనే ఉన్నా కాబట్టి టీడీపీ వ్యక్తిని నేను అలా ఎలా మాట్లాడతాను, నా గురించి అలా ఎలా ఆలోచిస్తారు, నాకు పట్టని వ్యక్తులు నా గురించి ఇలా ఒక దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పి బోండా ఉమా వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో నిమ్మల మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో, పార్టీలో ఎంతటి వారైనా సరే క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు, 2-3 సార్లు చెప్తాం, ఆ తర్వాత వినకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో ఈ మాటలు బోండా ఉమాను తీవ్రంగా హెచ్చరించినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. బోండా ఉమా అక్కడున్న వైఎస్ఆర్సీపీ నాయకులతో మాట్లాడిన విధానమే ఆయనకు తంటా తెచ్చిందిగా మనకు అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీ నాయకులతో మాట్లాడిన విధానం అక్కడ ఉన్న, అదేవిధంగా అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఓ ఛానల్లో మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఉందో అదే టీడీపీలో బోండా ఉమాకు ఇబ్బందిగా మారింది. కాబట్టి బోండా ఉమా దీనిపైన చంద్రబాబుతో ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు? అసలు బోండా ఉమా పైన ఎలాంటి చర్యలు ఉన్నాయంటే ఇప్పట్లో చర్యలు కనిపించట్లేదు, కానీ షోకాజ్ నోటీస్ ఇచ్చి వివరణ కోరారు. ఆ వివరణతోనే ఈ సమస్య అక్కడికే సద్దుమణిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇది ఈరోజు టాపిక్. నమస్తే.